ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే వాహనాలు ఆగిపోతాయి. కానీ ఆ నగరంలో ట్రాఫిక్ జామ్ కారణంగా ఏకంగా కంపెనీలే తట్టాబుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ ట్రాఫిక్ నరకాన్ని సరిదిద్దకపోతే ఇక అంతే అంటూ ప్రముఖులు కూడా నిలదీస్తున్న పరిస్థితి అక్కడ. ఒకప్పుడు గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న బెంగళూరు ఇవాళ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వరస్ట్ ట్రాఫిక్ సిటీగా మారిపోయింది. ట్రాఫిక్ జామ్ల కారణంగా ప్రజలు రోడ్లపై చిక్కుకుపోవడంతో బెంగళూరు నగరం ఏటా కోల్పోయే మొత్తం ఎంతో తెలుసా? 20,000 కోట్ల రూపాయలు. ఎస్, మీకు నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. బెంగళూరు మొత్తం కలిపితే రోజు కనీసం 800 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంటుందంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడ రోడ్డు మీద ప్రయాణం ఎట్లా ఉంటుందో. గుట్టలపై ఉన్న హరడూరు, కడుబీసనహళ్లి వంటి కొన్ని గ్రామాలతో బెంగళూరు ఏర్పడింది. వచ్చే దశాబ్దానికి బెంగళూరు ఏర్పడి 500 ఏళ్లవుతుంది. అక్కడ చాలా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకి అవకాశం లేదు. కానీ అదే సమయంలో భవనాలు, ఆకాశ హార్మ్యాలు మాత్రం లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్ గురించి మాట్లాడేందుకు కారణం లేకపోలేదు. బెంగళూరుకు చెందిన లాజిస్టిక్స్ టెక్ కంపెనీ బ్లాక్ బక్ సహ వ్యవస్థాపకుడు CEO రాజేష్ యాబాజీ చేసిన ట్వీట్ బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చెబుతోంది. బెంగళూరు బెలందూరులోనే తన ఇల్లు, ఆఫీసు ఉందని, కానీ ఇప్పుడు అక్కడ ఉండడం కష్టంగా మారిందని ఎక్స్ వేదికగా రాజేష్ చేసిన పోస్ట్ రాజకీయంగా ఎంతో కలకలం రేపుతోంది. రోడ్లన్నీ గోతులు, దుమ్ముతో నిండిపోయి ఉంటాయని చెప్పడమే కాదు, వాటిని బాగు చేయాలన్న ఆలోచన ఇక్కడ ఏమాత్రం లేదని రాజేష్ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వచ్చే 5 ఏళ్లలో ఈ పరిస్థితి మారే సూచన కూడా కనిపించడం లేదని అన్నారు. ఇక ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నట్లు రాజేష్ బెంగళూరు బాధలు వెళ్లబోసుకున్నారు. అయితే ఇదే అదనుగా విశాఖపట్నం రావాలని ఎక్స్ వేదికగా రాజేష్కి ఏపీ మంత్రి లోకేష్ ఆహ్వానం పలికారు. దేశంలోనే 5వ అతి పరిశుభ్రమైన నగరం వైజాగ్ అని, మహిళలకు సురక్షితమని, అత్యుత్తమ మౌలిక సదుపాయాల్ని తాము నిర్మిస్తున్నామని లోకేష్ ట్వీట్లో వివరించారు. మరోవైపు బెంగళూరు బ్రాండ్ ఇమేజ్ ని పెంచడంలో ఎంతో కృషి చేసిన ఇన్ఫోసిస్ మాజీ CEO ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిగా ఎంతో క్రమశిక్షణ తెచ్చిన సిద్ధరామయ్య ఇవాళ సీఎంగా పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పెరిగిన బెంగళూరులో ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఎంతో దుఃఖం కలుగుతోందని మోహన్ దాస్ పాయ్ అన్నారు. ఒక్క రోడ్డు కూడా శుభ్రంగా ఉంచలేరా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బెంగళూరు నగరాన్ని బ్లాక్ బక్ విడిచి వెళ్తోందని తెలిసి చాలా బాధేస్తోందని అంటున్నారు మోహన్ దాస్ పాయ్. Getting more and more disheartened, I'm getting more and more angry, I'm getting more and more frustrated. I lead all my life. For 35 years I worked for Bangalore. I brought in industries here, I built the brand for Bangalore, I met all chief ministers, worked everywhere. I'm totally fed up. I'm sick and tired of all these political leaders. I don't see any hope. I'm the most optimistic person in Bangalore. I don't see hope. They're letting us down. They can't keep one street clean. Go on the ORR and see that muck, dirt and all that thing over the road. బెంగళూరులో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న మోహన్ దాస్ పాయ్ మాటలపై బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా కూడా స్పందించారు. ఇది తీవ్రమైన సమస్య అని, తక్షణ చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం శివకుమార్ని ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితిపై ఉద్యోగులు, సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరగంట దూరానికి 2 గంటలు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. अगर ऑटो बुक करना चाहो तो 1.5 आवर लगता है एक ऑटो को इधर आने में. मतलब यू कांट इवन बुक एनी ऑटोज. कोई राइड ही नहीं एक्सेप्ट करता. 200 रुपीज एक्स्ट्रा देने पे भी नोबडी इज एक्सेप्टिंग द राइड्स. మొత్తానికి బెంగళూరులో రోడ్లు ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారాయి. రాజేష్ కుమార్ నాయుడు యాబాజీ చేసిన ఒక్క ట్వీట్ కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది.